ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7337550280 7675007000. ఓం శాంతి. పిల్లలకి ఎప్పుడు కూడా మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలని ప్రతి మదర్ కోరుకుంటుంది. కానీ హెల్తీ ఫుడ్ అనగానే పిల్లలకి నీరసం వస్తుంది. సో టుడే వీఆర్ గోయింగ్ టు మేక్ అ నైస్ పారిడ్జ్. ఇది రాగి ప్లస్ ఓట్స్తో చేసినటువంటిది. రెండు కూడా హెల్త్కి వెరీ వెరీ గుడ్. రాగి రెగ్యులర్గా తినడం వల్ల పిల్లల్లో మంచి ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటి రక్తం తక్కువ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే ఓట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. యూజువల్గా పిల్లల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే ఈ డిష్ని మనం జాగరీతో ప్రిపేర్ చేసుకుంటున్నాము. షుగర్ కన్నా కోర్స్ జాగరీ ఈజ్ ఆల్వేస్ వెరీ హెల్దీ. అండ్ పాలు, సో ఈ విధంగా పాలు కూడా వెళ్తాయి పిల్లలకి. ఇండివిజువల్గా పాలు తాగమంటే వాళ్ళు ఇష్టపడరు. సో ఐటమ్స్ అన్నీ కలిపి ఇట్స్ అ వెరీ టేస్టీ స్వీట్. అండ్ ఇది సర్ప్రైజింగ్లీ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. కొన్ని ఐటమ్స్ మనం చేసుకుంటే వెంటనే ఒక అరగంటలో ఆకలి వేసేస్తుంది. ఇది ఒక 2-3 అవర్స్ వరకు కూడా ఆకలి వేయదు. మంచిగా ఫిల్లింగ్గా మంచి టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ప్రిపరేషన్ టైం విల్ బి ఓన్లీ జస్ట్ 5 to 10 minutes. లెట్స్ బిగిన్. దీనికోసం ముందు ఇక్కడ మనం రాగి పిండి, ప్లెయిన్ ఓట్స్, బెల్లం, యాలకుల పొడి, మిల్క్ తీసుకున్నాము. దీన్ని ప్రిపేర్ చేయడం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. దీనికోసం ముందు 1 స్పూన్ రాగి పిండికి 1 కప్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. అయితే థిక్నెస్ మీ ఇష్టము. దీన్ని ముద్దలాగా చేసుకుని తినాలి అనుకుంటే వాటర్ 1 కప్ వేసుకోవచ్చు. లేదు జస్ట్ లిక్విడ్ లాగా తాగేదిగా ఉండాలి అనుకుంటే 1.5 కప్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ 1 బాటిల్ 1 కప్ ఆఫ్ వాటర్కి ఈక్వల్. సో నేను జస్ట్ 1 బాటిల్ ఆఫ్ వాటర్ వేసాను. 1 స్పూన్ ఆఫ్ రాగి పిండి వేస్తున్నాము. వేసి మంచిగా మిక్స్ చేయండి. అయితే కొంతమంది రాగి పిండిని ముందే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మంచిగా కలిపి కూడా వేస్తూ ఉంటారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేయండి. చూసారు కదా బాగా కలిసిపోయింది. నా ఇది బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు చూడండి వాటర్ పిండి సెపరేట్గా కనిపిస్తున్నాయి. బాయిల్ అయిపోయిన తర్వాత ఈ రెండు కలిసిపోతాయి. చూసారు కదా ఎప్పుడైతే ఇలాగా మరుగు వస్తుందో ఇట్ మీన్స్ రాగి పిండి ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఓట్స్ కలుపుతాము. ఓట్స్ ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాము, మనం 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. దీనికోసం ప్లెయిన్ ఓట్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మిల్క్ కూడా మనం 1 కప్ ఆఫ్ మిల్క్ వేసేటప్పుడు ఇలాగ స్టిర్ చేస్తూ వేయండి. ఇంకా బెస్ట్ స్టవ్ ఆఫ్ చేసి వేస్తే పాలు ఇరగవు. ఒక్కోసారి స్టవ్ ఆఫ్ చేయకుండా వేస్తే పాలు ఇరిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే ఇందులోకి మనం మంచిగా ఇప్పుడు జాగరీ కూడా 1 స్పూన్ వేసుకుంటే ఈక్వల్గా వస్తుంది. ఇంకొంచెం స్వీట్ టూత్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం. ఇప్పుడు ఇదంతా మంచి అరోమా వస్తుంది. యాక్చువల్గా జాగరీ కూడా మంచి ఆర్గానిక్ బెల్లం తీసుకున్నట్లయితే ఇట్స్ వెరీ గుడ్. ఓట్స్ బాయిల్ అయ్యేంత వరకు మనం స్టిర్ చేస్తూ ఉండాలి. అయితే మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోయింది అంటే దాని కంప్లీట్గా దాని ఫ్లేవర్ అంతా కూడా పోతుంది. సో చూసారు కదా ఇలాగ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాము. దీన్ని ఇంకా టేస్టీగా చేసుకోవడానికి మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిది, ఎర్లీ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ పెట్టడం. సో దిస్ యూ కెన్ గివ్ దెమ్ యాజ్ బ్రేక్ఫాస్ట్. లేదంటే ఒక హాట్ కంటైనర్లో వేసినట్లయితే వాళ్ళకి రిసెస్లో తాగడానికి కూడా ఇది చాలా మంచిది. లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా ఇది తాగొచ్చు. సో ఇది మంచి టేస్టీగా ఉండడమే కాకుండా ఇట్స్ ఆల్సో క్వైట్ హెల్దీ. సో ఇది మంచిగా బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కాసేపు చల్లారిన తర్వాత దీన్ని మనం తాగొచ్చు. అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్వాంటిటీ 2 పిల్లలకు సరిపోతుంది. అడల్ట్స్ అయితే 1కి సరిపోతుంది. చెప్పినట్టుగా అడల్ట్స్కి అయితే ఒక 2 అవర్స్ వరకు కూడా ఇది ఆకలిని ఆపుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది మంచిగా తాగే వేడికి వచ్చింది తర్వాత ఒక బౌల్లో మనం వేసుకోవచ్చు. చూసారు కదా ఇది ఇంత కప్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మరీ చల్లగా తాగొద్దు.
కొంచెం గోరువెచ్చగా తాగినప్పుడే దీని ఫ్లేవర్ ఉంటుంది. మరీ చల్లగా అయిపోతే ఏమవుతుందంటే ఆ ఓట్స్ బంకగా అయిపోయి తినడానికి మంచిగా టెక్స్చర్ మంచిగా అనిపించదు. టేస్ట్ బాగానే ఉంటుంది కానీ టెక్స్చర్ బాగోదు. సో లూక్ వామ్గా ఉన్నప్పుడే దీన్ని సర్వ్ చేసుకోండి. ఫుడ్ అనేటువంటిది మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ గురించి చాలా పట్టించుకుంటాం. కానీ మనం వంట చేసేటప్పుడు మన థాట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకనే మనం ప్రతిరోజు హోటల్ ఫుడ్ తినలేం, కానీ ప్రతిరోజు ఇంట్లో ఫుడ్ తినగలం. ఎందుకు? ఇంట్లో వండేటువంటి వాళ్ళు దాన్ని మన భావనతో, మన మీద ప్రేమతో అనేటువంటిది వండుతారు. అందుకే ఎలాంటి జైసా అన్న వైసా మన్ అని కూడా హిందీలో సామెత ఉంది. కాబట్టి వంట చేసేటప్పుడు ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ గురించి ఎంత కేర్ఫుల్గా మనం ఆలోచించామో, వంట చేసేటప్పుడు మన మైండ్ సెట్ చాలా పాజిటివ్గా ఉండాలి. వీలైతే మంచి మెడిటేషన్ మ్యూజిక్ కానీ, ఒక ఓం సౌండ్ కానీ, లేదంటే ఒక మంచి స్పిరిచువల్ మ్యూజిక్ లాంటిది పెట్టుకుని మనం వంట చేసేటప్పుడు మన మైండ్ సెట్ కూడా చాలా బాగుంటుంది. ఆదరాబాదరాగా చేసినటువంటి వంట రుచి కూడా బాగోదు కదా. సో అందుకని వంట చేసేటప్పుడు వీలైనంత పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం వంట చేయాలి. అందుకే బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో వంట చేసిన వెంటనే అది ఎంత చిన్న పదార్థమైనా కావచ్చు, తప్పకుండా భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే తింటాం. బికాస్ గాడ్ ఈజ్ ది అల్టిమేట్ ఎనర్జీ. ఎప్పుడైతే ఆ డివైన్ ఎనర్జీ అనేటువంటిది ఆ ఫుడ్లో పడుతుందో, ఆ డివైన్ ఎనర్జీ ఆ ఫుడ్ ద్వారా బాడీ అంతా కూడా వ్యాపిస్తుందన్నమాట. సో వంట చేసేటప్పుడు కేవలం చేతులు మాత్రమే కాదు, మైండ్ని కూడా మనం పెట్టి కాన్షియస్ కుకింగ్ వల్ల మీ ఇంట్లో వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. రాజయోగ మెడిటేషన్ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది. మీ దగ్గరలో ఉన్న ఏ బ్రహ్మకుమారి ఆశ్రమానికైనా వెళ్ళి ఉచితంగా ఈ మెడిటేషన్ నేర్చుకోవచ్చు. ఓం శాంతి.